అన్నట్టు అమెన్. ప్రభు మెన్ త్వరగా వచ్చినాక దేవునికి స్తోత్రం. ప్రభు త్వరగా వస్తారు. పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు అదే నేర్పిస్తుంది. అమెన్ హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మనకు అదే నేర్పిస్తుంది. ప్రభు త్వరగా వస్తాడు. యేసుక్రీస్తు మహిమా పూర్ణుడు. హల్లెలూయా. కాబట్టి తన సంఘాన్ని, తన బిడ్డలను చేర్చుకోవడానికి ప్రభు త్వరగా వస్తాడు. చూడండి, అదే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 17వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, ఆత్మయు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముడు పెళ్లి కుమార్తెయు రెమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రెమ్ము అని చెప్పవలేను. దప్పికొనిన వానిని రానిమ్ము, చేయించు వానిని చూవజలము చుదుమ పుచ్చుకొనిమ్ము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు చెప్పిన వాగ్దానం ప్రభు నెరవేర్చున్నాక 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, కాలము సమీపమై ఉన్నది. కాలం అన్నిటికీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒక కాలం ఉంది అనమాట. మనం జన్మించడానికి అంటే పుట్టడానికి ఒక సమయం, మరణించడానికి ఒక సమయం, విత్తనాలు వేయడానికి ఒక సమయం, కోత కోయడానికి ఒక సమయం, ఆనందించడానికి ఒక సమయం, నాటించడానికి ఒక సమయం. కాబట్టి సమయం గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాలం సమీపమై ఉన్నది. ఇప్పుడు ప్రియులారా మనం బ్రతికిన కాలం అంత్యకాలం, కడవేరి గడియలు మనం ఉన్నామన్నమాట. కడవేరి గడియ, అంత్యకాలంలో కూడా కడవేరి గడియ. కడవేరి అంటే ప్రభు రాకడకు చాలా దగ్గర ఉన్న కాలమని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ప్రభు రాకడకు ముందు కొన్ని గుర్తులు, సూచనలు జరుగుతుంది. అలాంటి ఉన్న సూచనలు ఇప్పుడు ప్రియులారా మనం దానికి కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. యేసుక్రీస్తు చెప్పారు, యుద్ధాలు జరుగుతుంది, రాజ్యం దేశంతో యుద్ధాలు జరుగుతుంది, భూకంపాలు జరుగుతుంది, కరువు. కాబట్టి ఇదంతా చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు రాకడకు అంటే దగ్గర ఉన్న సమయం కాలంలో మనం అందరూ ఉన్నామని ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడిన దేవజ్ఞానం కలిగిన వాక్యం ధ్యానిస్తున్న పరిశుద్ధాత్మ వలన దేవుని స్వరం విని బ్రతుకుతున్న వారికి అర్థమైపోతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా ప్రభు త్వరగా వచ్చినాక, కాబట్టి దేవుని కుమార్తెగా మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం, మనం సిద్ధపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనను సంఘాన్ని సిద్ధపరుస్తున్నామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనను అనుదినం సిద్ధపరుస్తున్న స్తోత్రం. అనుదినం ప్రార్థన చేస్తున్న, ప్రభువును ఆరాధిస్తున్న, అనుదినం యేసుక్రీస్తు రక్తములో, నామములో, దేవుని కృపలో ఆశ్రయిస్తున్న వారిను జీవంగల దేవుడు బరుడైన క్రీస్తుకు తగినట్టు సిద్ధపరుస్తున్నామన్నమాట. సిద్ధపాడు కాలంలో ప్రియులారా మనం అందరూ ఉన్నామన్నమాట. ఒకటి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 14వ వచనం, జీవవర్షమునకు హక్కు గలవారై గుమ్మమ్మలు కూడా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకోరువారు ధన్యులు. అంటే ఎవరైతే పరిశుద్ధులు ఎదుగుతున్నారో, పోలీసులు ఆశ్రయించుకొని అనుదినం యేసు రక్తం ద్వారా కడగబడి ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మను ఆశ్రయించుకొని పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఎదుగుతున్న వారు ధన్యులు. ఎందుకంటే వారు ఖచ్చితంగా ప్రవేశిస్తాయి అన్నమాట నిత్య రాజ్యంలోనికి, శాశ్వత రాజ్యంలోనికి. అంటే దానికి అర్థం ప్రభు రాకడలో ఎత్తపడతారు. పరిశుద్ధంగా బ్రతుకుతున్న నీవు ఎత్తపడతాయి అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో స్పష్టంగా రాయబడింది, పరిశుద్ధం లేకుండా ప్రభువును చూడలేదు. దానికి అర్థం ఏంటిది? పరిశుద్ధంగా బ్రతుకుతున్న నువ్వు ప్రభువును పట్టబాడినట్టు ప్రభు ముఖం చూస్తారు. హల్లెలూయా. ప్రభు ఒక స్వర్ణ ముఖం
చూడునాక దేవునికి స్తోత్రం, ఎంతో సంతోషం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధంగా యేసు రక్తం ద్వారా కడగబడి అందుకైనా ప్రార్థన చేసుకొని పరిశుద్ధులు ఎదుగుతున్న నీవు నేను మనం ఆ ప్రభువును చూస్తారన్నమాట. అది ఎంతో ఆనందం. హల్లెలూయా. ఎందుకంటే మన కొరకు పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభు, మన కొరకు 33 సంవత్సరం బ్రతికిన ప్రభు, మన కొరకు కలువరి శిలువలో ఆగరి పొట్టు రక్తం కార్చిన ప్రభు, మన కొరకు ఎన్నో గాయాలు, మన స్వస్థ కొరకు, మన మనస్సు బావుదైన చిత్తం తల నుండి అరకాలకు అన్ని అవయవాలు స్వస్థ కొరకు యేసుక్రీస్తు ఎన్నో దెబ్బలు, ఎన్నో గాయములు అనుభవించి. కాబట్టి ఈరోజు ఒకవేళ నీవు ఏదైనా రోగాలతో ఉండే నీకు స్వస్థ ఉందని, నీ శరీరంలో ఏదైనా అవయవాలు బలహీనంగా ఉండే, పని చేయలేని పరిస్థితుల్లో బలహీనంగా ఉండే, నిర్జీవంగా ఉండే, మనం కన్ఫ్యూస్ చేయాలి, మనం ఒప్పుకోవాలి. యేసయ్య మీరు పొందిన గాయముల చేత స్వస్థత ఉందని, యేసయ్య మీరు పొందిన గాయముల చేత దెబ్బల చేత నా ఆత్మ స్వస్థపరిచిన స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం, యేసుక్రీస్తు మరణించా. ఉద్దేశం నీవు మరణించవద్దు, ధార్మ్యంగా నీవు మరణించవద్దు, నిత్య జీవనం పొందాలి, రక్షణ పొందాలి, స్వస్థ పొందాలి. తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేగ దేవునితో కలిసి నీవు నేను బ్రతకాలి. ఆ ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రియులరా వచ్చామన్నమాట. యేసుక్రీస్తు మరణించాం, ప్రాణం పెట్టాం. కాబట్టి ప్రియులరా, యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందుదరి, ఇది ఇప్పుడు కూడా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా పవర్ ఉంది. యేసే పొందిన గాయముల చేత స్వస్థత ఇప్పుడు కూడా మనం రిసీవ్ చేయాలి, అనుభవించుకోవచ్చు అనమాట. మిరకల్ హీలింగ్ మనం రిసీవ్ చేసుకోవాలి. యేసు నామములో మన ప్రార్థన చేసేప్పుడు మిరకల్ హీలింగ్ జరుగుతుంది. యేసు రక్తములో ఆశ్రయించుకొని ప్రార్థన చేసినప్పుడు మిరకల్ జరుగుతుంది. యేసుక్రీస్తు వాక్యం చెప్పి ప్రార్థన చేసినప్పుడు మిరకల్ జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రభు మన పరమ వైద్యుడు, మనల్ని బాగు చేసేవాడు అనమాట, మనల్ని కట్టేవాడు, మన జీవితాన్ని కట్టేవాడు, పాడు చేసేవాడు కాదు. ప్రభు చెప్పారు, నేను నా సంఘాన్ని కడతాను. ప్రభు తన సంఘాన్ని కడతాడనమాట. కాబట్టి పాడు చేయడానికి దెయ్యాలు ఒకవైపు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రభు నిశ్చయంగా తన సంఘ బిడ్డలను కడతాడు. కాబట్టి యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందుదరి. ఇది మనం ఈ ప్రయాణంలో మనం కన్ఫ్యూజ్ చేయాలన్నమాట. కన్ఫ్యూజ్ చేసుకొని అర్థం చేసుకోవాలి. యేసే పొందిన గాయముల చేత స్వస్థత ఉంది అని మనం గ్రహించుకోవాలి, ఇప్పుడు శుద్ధించుకోవాలి. థ్యాంక్ యూ యేసే, మీరు పొందిన దెబ్బల చేత నా మనసు స్వస్థపరిచినటువంటి స్తోత్రం. విధంగా చెప్తున్నారు, నా ఎమోషన్ ప్రభు మీరు పొందిన గాయముల చేత స్వస్థపరిచినట్టు వందనాలు. నా చిత్తం తల నుండి అరకానికి అన్ని ప్రతి నాడి నరములు, ప్రతి ఎముకలకు స్వస్థపరచబడినాక, మీ యొక్క ప్రతి నాడి నరములు యేసునామములో నార్మల్ పనిచేయనాక, ఎముకలు స్వస్థపరచబడినాక, నాడి నరములు స్వస్థపరచబడినాక, పాడైపోయిన అవయవాలు మృదువైనాక, జీవం వచ్చినాక, బలం పొందినాక యేసునామములో. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు పొందిన గాయముల చేత స్వస్థత ఉంది. కాబట్టి యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం బట్టి రక్తం కార్చి, కాబట్టి ఆ రక్తం ద్వారా ప్రియులారా మనల్ని సొత్తుగా మార్చేసే, పాపాలందరూ క్షమించేసే. కాబట్టి పాపం యేసుక్రీస్తు నుండి దూరం చేయడానికి పాపానికి ఇప్పుడు వీలు లేదు. ఎందుకంటే పాపానికి పరిష్కారం ప్రభు తీసుకొని వచ్చాం. కాబట్టి పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చాం, పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభు మరణించామన్నమాట, ప్రభు శిక్ష అనుభవించామన్నమాట. కాబట్టి పాపం కూడా తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగ దేవుని నుండి దూరం చేయకుండా యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం పాపక్షమాణం తీసుకొని వచ్చాం. కాబట్టి యేసు రక్తం ద్వారా పాపక్షమాణం పొందిన నిన్ను జీవం కలిగిన దేవుని నుండి దూరం చేయడానికి ఇంకా పాపానికి సాధు కాదు. సాతానుకు ఎప్పుడు అదనమాట, పాపంలో పడేసుకొని తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగ దేవుని నుండి దూరం చేయడానికి దేయాలు ప్రయత్నం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు తన రక్తం కార్చాడు. ఆ రక్తంలో ఆశ్రయిస్తున్న నిన్ను తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగ దేవుని నుండి జీవగల దేవుని నుండి దూరం చేయడానికి
సాతానుకు ఇంకా వీలు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఉంది. ఆ రక్తం ఏం చేస్తుంది? ఆ రక్తం మనను కడిగి శుద్ధి చేస్తుంది, పరిశుద్ధులుగా మార్చేస్తున్నాం అనమాట. ఆ రక్తం నా కొరకు మీ కొరకు మాట్లాడతాయి అనమాట. ఏ నా అర్హుడు, ఐ మీన్ అర్హురాలు, ఏ నా అర్హుడు లేదా ఏమే అర్హురాలని యేసుక్రీస్తు రక్తం నిరంతరం మాట్లాడుతుంది. కాబట్టి ఎవరిను ఇప్పుడు యేసుక్రీస్తు రక్తములో ఆశ్రయిస్తున్న వారిను తప్పకుండా తండ్రి అంగీకరిస్తానమాట. ప్రభు అంగీకరిస్తానమాట. యేసు రక్తం ద్వారా కడగబడుతున్న నిన్ను ప్రభు తిరస్కరించలేదు, తిరస్కరించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తానికి విలువ ఉంది. అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తం మన మేలు కొరకు నిరంతరం మాట్లాడుతాం. లేదు కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏమైంది? ప్రియులార మనల్ని తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చాం. ప్రభు జీవగల దేవుని దగ్గరికి మనం తీసుకొని వచ్చాం. యేసుక్రీస్తు రక్తం. ఒకప్పుడు మనం చాలా దూరస్తున్నాం, శత్రువులో ఉన్నాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన, కడగబడిన నీవు జీవగల దేవునితో చాలా క్లోజ్ ఉన్నాం. కాబట్టి జీవగల దేవునితో క్లోజ్ గా, చాలా క్లోజ్ గా, ఇండమెస్సీగా బ్రతుకుతున్న అనేకలను చూడొచ్చు. దానిలో ఒక్కరు నీవన్నమాట. అర్థం చేసుకోవాలి. యేసు రక్తములో ఆశ్రయిస్తున్న, యేసుక్రీస్తును నమ్మిన, యేసుక్రీస్తు హృదయంలో చోటించిన నువ్వు జీవగల దేవునితో చాలా క్లోజ్ ఉన్నాం. చాలా అంటే చాలా క్లోజ్ ఉంది. మనం ఒకసారి ఇలాగ మనం విని ఉండవచ్చు, చాలా భక్తులు జీవం కలిగిన దేవునితో చాలా క్లోజ్ గా బ్రతికామని మనం ఎన్నో సాక్ష్యాలు కానీ ఎన్నో మాటలు విన్నాం. వారిని బట్టి మనం దేవుని స్తుతిస్తాం, వారు ధన్యులు. కాబట్టి ఈ రోజు సత్యం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన నీవు కూడా జీవం కలిగిన దేవునితో చాలా డీప్ గా, చాలా లోతైన సహవాసంలో నీవు ఉన్నాం అన్నమాట. నువ్వు ఉన్నాం. అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం అదే నేర్పిస్తుంది. కాబట్టి ఎంతగా క్లోజ్ ఉన్నాం, ఎంతగా క్లోజ్ ఉన్నామంటే ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు ఇస్తుంది. రోమిలకు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రియులారా 17వ దినం మనం చూడవచ్చు. అట్టువలే ప్రభువుతో కలుసుకోని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అంటే ఒకటి ఉన్నామంటే రెండు లేదు. ఇప్పుడు రెండుగా లేదనమాట, ఒకటి ఉన్నాం. తండ్రి చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు నమ్మిన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన నీవు యేసయ్య, నీవు పరిశుద్ధాత్మ దేవుడు, నీవు తండ్రి అయిన దేవుడు ఒకటి ఉన్నాం, రెండు లేదు. కానీ మనం సమస్య ఏంటిది? యేసయ్యేమో దూరంగా ఉన్నారు, జీవంగల దేవుడు దూరంగా ఉన్నా, నేనేమో దూరంగా ఉన్నా అని మనం మనసులో ఆలోచన వస్తుంది. అది అది పాత గతకాలములో అలాగే అనమాట. దర్శన పొందక ముందు నేను జీవగల దేవునితో దూరంగా ఉన్నాం, కరెక్టే. చాలా మంది ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నారు. దర్శన పొందిన తర్వాత కూడా, దర్శన పొందిన తర్వాత మెరకలు జరిగింది, దర్శన పొందినప్పుడు మెరకలు జరిగింది. జీవగల దేవుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీరు ఏకంగా ఒక్కటిగా మార్చబడామన్నమాట. రెండుగా లేదు. ఇప్పుడు కూడా నీవు అలాగ అనుకున్నారు, ఇప్పుడు కూడా నీవు అలాగ అనుకున్నారు, నేను యేసయ్య వేరు, నేను పరిశుద్ధ దేవుడు వేరు అని నువ్వు అనుకున్నారు. అది గతకాలములో అలాగ ఉండవచ్చు, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అటువలే ప్రభుతో కలిసిపోయిన వాడు ఆయనతో ఏకాత్మ. ఇప్పుడు నీ ఆత్మ యేసయ్య ఆత్మ, నీ ఆత్మ జీవగల దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఒక్కటే ఉన్నాను అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కటే గ్రహించుకోవాలి. ఇదొక్కటి గ్రహించిన వారు ధైర్యవంతులుగా మార్చబడిపోయింది. ఇదొకటి గ్రహించాలి, ఈ సత్యం ఒకటి గ్రహించాలి. ఇది గ్రహించలేని వారు పిరికెత్తనం కలిగి బ్రతుకుతారు. ఈ సత్యం ఒకటి గ్రహించిన వారు జయంతో బ్రతుకుతారు. కానీ ఈ సత్యం గ్రహించలేని వారు జీవంలో ఓటం అనుభవిస్తారు అనమాట. ఓటం. కానీ ఈ సత్యం గ్రహించడం చాలా ప్రాముఖ్యం. ఈ సత్యం గ్రహించడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. సత్యం గ్రహించడం చాలా ప్రాముఖ్యం. ఈ సత్యం గ్రహించిన వారు నిశ్చయంగా ఫలిస్తారు. కానీ ఈ సత్యం గ్రహించలేని వారు ఫలం కొరకు అడుగుతారు.
అడిగే పరిస్థితి ప్రతిరోజు బెగ్గరగా అడుగుతారు. కానీ ఈ సత్యం గ్రహించేవారు తప్పకుండా ఫలిస్తుంది. సత్యం వాక్యం గ్రహించాలి. కాబట్టి యేసుక్రీస్తుతో ఏకంగా ఉన్న నీవు ఫలిస్తుంది. యేసుక్రీస్తు మాటలకు చోటిచ్చిన నువ్వు బహుగా ఫలిస్తుందని పరిశోధన గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొద్దే కాదు, అదేంగా ఫలిస్తున్నాక అదేంగా ఫలిస్తుంది. తండ్రి చిత్తం అన్నమాట. దేవుని చిత్తం ఏమన్నా అదేంగా ఫలించాలి. ఫలించినాక దాని కొరకు తండ్రి అయిన దేవుడు క్రిస్తువుని మనలో నాటేస్తుంది. జీవగల దేవుడు క్రిస్తువుని మనలో నాటేస్తుంది. కాబట్టి పరలోక తండ్రి క్రిస్తువుని మనలో నాటిన దానిని ఎవరు సాతాను తీసివేయలేదన్నమాట. ఎందుకంటే తండ్రి నాటినది ఎవరు తీసివేయడానికి తండ్రి కంటే జీవగల దేవుని కంటే గొప్పవాడు ఎవరు లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తు హృదయంలో నాటబడడం అదే దర్శన, అదే గొప్పది అనమాట. గ్రేట్ సాల్వేషన్ అనమాట. క్రిస్తువుకు హృదయంలో చోటిచ్చిన నిన్ను సాతాన్ అస్సలు ముట్టలేదు. కొత్తగా జన్మించిన నీ యొక్క ఆత్మను సాతాన్ ముట్టలేదు. కాబట్టి క్రిస్తువును కలిగిన నిన్ను సాతాన్కు భయం అనమాట. నీవు సాతాన్ని భయపడుతున్నాను, కానీ సత్యం అర్థం చేసుకోవాలి. సత్యం సాతాన్కు నిన్ను భయం అనమాట. ఎందుకంటే క్రిస్తులో నీవు ఉన్నావు, క్రిస్తువును ధరించుకుని ఉన్నాం, క్రిస్తువులో తండ్రి మనలో దాచిపెట్టాం. హై సెక్యూరిటీ స్టోన్ అనమాట క్రిస్తు. మహిమాపూరుడైన క్రిస్తువులో మనలో తండ్రి దాచిపెట్టాం. మహిమాపూరుడైన క్రిస్తువును తండ్రి మనలో మనలో ఉంచామని. కాబట్టి మహిమాపూరుడైన క్రిస్తువును కలిగిన నువ్వు ఓడిపోలేదు. కాబట్టి మనం నిరీక్షణ ప్రభువుని యేసుక్రీస్తు అనమాట. లేదు, నిరీక్షణ యేసుక్రీస్తులో మనకు జయం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదకరమైన జీవితం మనకందరికీ ఉంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల యేసుక్రీస్తును తండ్రి మనలో అంటే, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రియులారా మనకంటే ముందు పరలోకానికి ప్రవేశించారు. యేసుక్రీస్తు మనకంటే ముందుగా పరలోకానికి ప్రవేశించారు. అందుకొరకు తండ్రిన దేవుడు మనం కూడా పరలోకానికి ప్రవేశించాలంటే యేసుక్రీస్తును జీవగల దేవుడు మనలో నాటే పరిశుద్ధాత్మను క్రిస్తు తప్పకుండా చెప్పారు, నేను సత్యం జీవ మార్గం. ఇప్పుడు క్రిస్తువును కలిగిన నీవు తప్పకుండా పరలోకములో ఎంటర్ అనమాట. ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. క్రిస్తుతో పాటు దేవుడు మనం లేపి పరలోకమందు కూర్చుండబెట్టాం. కాబట్టి మనం ఎంతో ఆనందించాలి. కానీ చాలా మంది భక్తులు ఏం చేస్తున్నారు, ఈ భూ సంబంధమైన విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. పరలోక సంబంధమైన విషయం గురించి ఆలోచన చేయాలి. యేసుక్రీస్తుతో పాటు తెలియలేసిన వారు పరలోక సంబంధమైన విషయం మీదే ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ చాలా మంది ఇప్పుడు కూడా వారు మనసు కన్నులు అందు కూడా భూ సంబంధ విషయం మీదే ఎక్కువ ఉన్నామన్నమాట. అందుకొరకు మనం దాని యొక్క రిజల్ట్ మనం చూడవచ్చు. వారు దుఃఖం, నిరాశ, బాధతో బ్రతకడం మనం చూడవచ్చు. కానీ ఎవరైతే పరలోక విషయానికి, జీవగల దేవునికి, వాక్యానికి ఎక్కువ విలువ ఇచ్చిన వారు ఎక్కువ ఆనందించుకొని బ్రతకడం చూడవచ్చు. కాబట్టి ప్రియులరా, మనం భూ సంబంధమైన విషయాన్ని కాదు, దానికంటే ఆత్మ సంబంధం, పరలోక సంబంధమైన విషయానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి. కారణం ఎందుకంటే ఈ భూ సంబంధమైన విషయాలు కొద్ది కాలం మాత్రం ఉంది, కానీ పరలోక సంబంధమైన విషయాలు నిత్యం, యుగ యుగాలు, దానికి ఎండు లేదన్నమాట. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనం చూసినట్లయితే అది కొద్ది కాలం మాత్రమే ఉంది. ఇది క్షణికమైనది అనమాట, టెంపరీ అనమాట. ఇప్పుడు పెరమైన ఆశీర్వాదం పరలోక సంబంధమైన ఆశీర్వాదం. అందుకొరకే పరిశుద్ధాత్మదేవుడు మనను సిద్ధపరుస్తాడు. సిద్ధపడలేని స్థాయిలో ఎవరైనా ఉంటే వారిని కూడా పరిశుద్ధాత్మదేవుడు వారి హృదయాన్ని వాక్యం ద్వారా శుద్ధి చేసి సిద్ధపరుస్తాడు. అదే మనం చూడవచ్చు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబును జీవం కలిగిన దేవుడు వారి హృదయాన్ని సిద్ధపరుస్తాడు. వారికి చక్కని ఆస్తివాస్తులు కానీ, చక్కని కుటుంబ జుదాలు, చక్కని పిల్లలు అంత దేవుడు ఇచ్చారు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాన్ని మెల్లగా క్రమంగా సిద్ధపరిచాము. అంటే దేవుడు శిల్పిగా నిర్మించిన పునాది గల పట్టణం ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించారు. దేవుడు నేర్పిస్తాడు. ఎందుకంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రియులారు మనం చూసినట్లయితే అది టెంపరీ, అది కూడా కొద్ది కాలమే. కొందరు 70 సంవత్సరం కావచ్చు, 80 కావచ్చు, 120 సంవత్సరం కావచ్చు, అంతే. కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు
దానికి ఎండు లేదనమాట. 70 అని, 80 అని, 120 అని లేదు. అది ఇటర్నల్, నిత్యమనమాట. స్తోత్రం. అందువరకే ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తుంది, మీరు ఫోకస్ చేయాలి, పరలోక సంబంధం విషయం మీద ఫోకస్ చేయాలి. యేసుక్రీస్తుతో పాటు లేపబడిన వారైతే, యేసుక్రీస్తును నమ్మిన వారైతే, యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను. మనం స్పిరిచువల్ విషయానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, పరలోక సంబంధం విషయానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా నడిపించాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు స్పష్టంగా చెప్పారు, నశించిపోతున్న క్షయమైన ఆహారం వరకు మీరు ఇష్టపడకూడి, కానీ నిత్య జీవం ఇచ్చే నిత్యమైన జీవవాక్యం వరకు నేను కష్టపడాలి. వాక్యం, ప్రభు ఒక వాక్యం భుజించడానికి మనం సమయం గడపాలి. ప్రభు ఒక వాక్యం మనం ధ్యానించే విషయంలో సమయం గడపాలి. ప్రభు ఒక మాటలు మన ఆత్మలో నింపే విషయంలో మన సమయం కష్టపడాలి. వాక్యం మన ఆత్మలో సమర్థి నింపుకోవాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుని యొక్క వాక్యం, జీవవాక్యం మన ఆత్మలో, మన హృదయంలో నింపుకోవాలి అనమాట. మనం నింపుకోవాలి, దేవుని చిత్తం అనమాట, నింపుకోవాలి. ఇప్పుడు జీవవాక్యం కలిగిన వారు వాక్యం వారికి సహాయం చేస్తారు. కాబట్టి యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రత్యేకంగా హృదయనప్పుడు, భూమిలో ఉన్నప్పుడు తన శిష్యులకు మాటలు ఇచ్చామన్నమాట. జీవవాక్యం వారి హృదయంలో నాట్యమన్నమాట. జీవవాక్యం ఇచ్చాం. జీవవాక్యం పొందిన వారికి ధైర్యం వస్తాయన్నమాట, బెల్లం వస్తాయన్నమాట, నెమ్మది వస్తాయన్నమాట. యేసుక్రీస్తు తన మాటలు శిష్యులకు ఇచ్చామన్నమాట. ప్రాణం పెట్టక మునుపు యేసుక్రీస్తు తన మాటలు ఇచ్చామన్నమాట. మాటలు వాగ్దానం చేస్తే మాటలు ఇచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా, ఆ జీవవాక్యం మనం గట్టిగా పట్టుకోవాలి, వాగ్దానాలు మనం గట్టిగా పట్టుకోవాలి. అబ్రహాం అలాగే చేస్తానన్నమాట. దేవుడు చెప్పిన మాటలు, అందువరకు దేవుడు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నారు. చాలా మంది శ్రద్ధగా వినలేదు కాబట్టి మిస్ అవుతాయి మా ఆశీర్వాదాలు. ఇప్పుడు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని ఆత్మలో నింపుకోవాలి. కాబట్టి దేవుని మాటలు ఎంతగా మనం నింపబడుతున్న కొలది చాలా కార్యం, పనులు మన ఆత్మలో, మన హృదయంలో జరుగుతాయి. జీవ మాటలు మనం నింపబడుతున్న కొలది అది మన ఆత్మ, ప్రాణ, శరీరం అంతా పనిచేస్తుంది అనమాట. దేవుని మాటలు మన ఆత్మ, ప్రాణం, శరీరం అంతా వెళ్ళి పనిచేస్తుంది. కాబట్టి మన ఆత్మలో జీవవాక్యం మనం భుజిస్తున్న కొలది, ధ్యానిస్తున్న కొలది ఆత్మలో బలం వస్తుంది. మన ఆత్మలో ఉన్న జీవదల నదిను బయటకు తీసుకొని వస్తుంది. ఊటలు అంతా తరబడినాక. కాబట్టి జీవవాక్యం ఎంత సమర్థిగా మనం భుజిస్తున్న కొలది మన ఆత్మలో ఉన్న ప్రతి ఊటలు తెరబడుతాయి అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధ ప్రేమ, జీవదల నది, దేవుని ప్రేమ కొత్త జన్మించిన మన ఆత్మ నుండి ఉబికి ప్రవేశిస్తారు. వారు పరిశుద్ధాత్మ నింపబడి, దేవుని ప్రేమ నింపబడి వారు ఏం చేస్తారు? వారే జీవం కలిగిన దేవుని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తారు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమ నింపబడిన భక్తులు జీవం కలిగిన దేవుని ఎక్కువ ప్రేమిస్తారు. ఇంకా ఆ ప్రేమ వారిను సజీవ యాగంగా బ్రదైనటువంటి ప్రభు కొరకు వారిని సమర్పించినట్టు ఆ ప్రేమ ముందుకు నడిపిస్తుంది. అలాగే ప్రియులారా, అలాగే బ్రతుకుతున్న భక్తులు మనం చూడదు. దేవుని ప్రేమ నింపబడిన వారు ప్రభు కొరకు ఏదైనా చేస్తారు. ప్రభు కొరకు వారే సమర్పించిన వారుగా మార్చబడతారు. వారు తప్పకుండా ఫలిస్తారన్నమాట. వారిని పరిశుద్ధాత్మదుడు అభిషేకించి చాలా బలంగా ఈ కాలంలో ప్రభు వాడతారనమాట. వారి శాతానికి ఉదయంగా నిలబడతారు. అభావధికారులను నాశనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి భక్తులను చాలా బలంగా, శక్తివంతంగా, జీవగల దేవుడు సంఘర్షేమం కొరకు, ప్రజలు క్షేమం కొరకు, అందరి క్షేమం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి భారం దేవుడు వాడతారు. ఇప్పుడు దానిలో ఒకరు నీవన్నమాట. జీవగల దేవునితో క్లోజ్గా బ్రతున్న నిన్ను కూడా జీవగల దేవుడు అభిషేకించి వాడతారు. అలా దేవుడు బలంగా వాడుతున్న కాలంలో మనం ఉన్నామన్నమాట. అంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుతున్నప్పుడు ఎవరు అప్పని, ఏ దుష్ట శక్తులు కానీ, ఏ మనుషులు కానీ, ఏ పరిస్థితులు అంత పవర్ ఎవరికి లేదనమాట. యేసుక్రీస్తును సమాధి నుండి తెరలిపిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడినాక
అలాగే దేవుని శక్తి, పునరుద్ధరణ శక్తి నీ ఆత్మ నుండి ప్రాణం ద్వారా నీ శరీరం ద్వారా ఇట్లా రిలీజ్ అవుతుంది అనమాట. శక్తి రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? నీవు చూసినప్పుడు, నీవు నడిచినప్పుడు, నిన్ను నీ దగ్గర వచ్చిన వారిని కూడా హీలింగ్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే జీవదళం దేవుని శక్తి అధికంగా ప్రవహించినప్పుడు జరుగుతాయి. అంత విలువదాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు జరిగినాక అప్పుడు ఏమవుతుంది? ఆత్మలు సంపాదన గురిస్తాయి. జీవదళంది మన ఆత్మ నుండి ప్రవహించిన కొలది ఆత్మలు పరిగెత్తుకొని వస్తారు. అంటే నీవు ఒక ఆత్మను సంపాదించుకోవడానికి వరకు కష్టపడుతున్నారమ్మా. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు అది ఈజీగా జరుగుతుంది అనమాట. అదే మనం చూడొచ్చు. పేతురు మిగిలిన అపోస్తులతో కలిసి అపోస్తుల గారి 2వ అధ్యాయంలో ప్రియులరా అపోస్తుల కార్యములో ప్రియులరా మనం చూడవచ్చు. అవన్ కలిసి వారు నిలబడి వాక్యం చెప్పగానే ఒక మెసేజ్లోనే 3,000 ప్రజలు రక్షణ పొందాం. వారి తర్వాత బాప్తిస్మం పొందాం. లేదు కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన పరిచయం, వాక్యంతో నింపబడిన వారుగా మనం ఉండే చాలు. జీవదళంలో ప్రవహించే వారుగా మనం ఉండే చాలు. వారు అనేకులను రక్షిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంపాదన దేవుని చిత్తం. ఆత్మను సంపాదించాలి. దాని కొరకు ప్రార్థన చేయాలి. మనందు ప్రయత్నాలు చేయాలి. ఒక ఆత్మను మన దేవుని దగ్గరికి నడిపించినప్పుడు పరలోకములో గొప్ప సంతోషం అన్నమాట. కాబట్టి అనేక ఆత్మలను మన ప్రభు దగ్గరికి నడిపించినప్పుడు ఎంతో గొప్ప సంతోషం. హల్లెలూయా. ఇంకా ఎవరైతే ప్రభు కొరకు నమ్మకంగా భూమిలో బ్రతికి అలాంటి భక్తులను చేర్చుకోవడానికి ప్రభు త్వరగా వస్తున్నాడు. దిగో నేను త్వరగా వస్తామని, కాలం సమీపమైనది. కాబట్టి ప్రభు రాకడ కొరకు ప్రియులారా మనం సిద్ధపడదాం. ఇప్పుడు భూ సంబంధమైన విషయం మీద మనం ఎక్కువ ఫోకస్ చేసుకొని సమయం వ్యర్థం చేయవద్దనమాట. ఒకటి ఆత్మ సమాధానం విషయం, పరలోక సమాధానం విషయం మీదే మనం ఫోకస్ చేస్తాం. కాబట్టి ప్రియులారా ప్రభు త్వరగా వస్తారు. ఇప్పుడు సమయం చాలా ఇంపార్టెంట్ అనమాట. సమయం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆపర్చునిటీ సమయం మనం వాడుకోవాలి. దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలి. సువార్త పరిచయ కొరకు వాడుకోవాలి. ప్రార్థన చేయడానికి వాడుకోవాలి. ఆరాధన కొరకు వాడుకోవాలి. ఇద్దరికి మేలు చేయడానికి వాడుకోవాలి. క్షమించుకోవడానికి కొరకు వాడుకోవాలి. ఇద్దరు దీవించడానికి కొరకు వాడుకోవాలి. పరిశుద్ధంగా ఎదగడానికి కొరకు పరిశుద్ధ వాక్యాలు ధ్యానించాలి. మనం పాజిటివ్ వాడుకోవాలన్నమాట. సమయం కొందరు సమయం సద్వినియోగం చేస్తున్నారు, కొందరు సమయం సద్వినియోగం చేయడం లేదు. సమయం సద్వినియోగం చేయాలి. నిన్న ఒక తల్లి, చాలా వయసున్న ఒక అమ్మ, అవి ఒక ఫారెస్ట్ దగ్గరే అడవి ప్రాంతంలో నివాసిస్తున్నాం అనమాట. ఊరు అలాగే బయట ఉన్న వారికి అంతా తెలియడం లేదు. కానీ ఆమె ఒక పాట పాడామన్నమాట. ఆమె ఒక పాట పాడాం. ఆ పాట కొందరు విన్నాం. చాలా మంచి పాట అన్నమాట. కాబట్టి ఆమె పాట ఇంకా ఆమెను కొందరు పిలిచామన్నమాట. దాని కొరకు స్టూడియో అంతా సిద్ధపరిచాం అనమాట. ఏసీ రూము అంతా పిలిచామన్నమాట. మీరు రావాలి, పాట పాడాలి, మేము రికార్డ్ చేస్తాను అని. ఆమె ఊరిలో ఉన్నాం, అడవిలో ఉన్నాం. ఆమెకు ఆ ఒక వాతావరణం ఇష్టం అనమాట. కానీ ఏసీలో కూర్చొని ఉన్న అలవాటు లేదు. చెవిలంతా ఇయర్ ఫోన్ అంతా పెట్టి అలవాటు లేదు. మైకు ముందు కూర్చొని అలవాటు లేదు. అయినా సరే ఆమెకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆమె ముందుకు వచ్చామన్నమాట. వయసుంది. ఆమె వచ్చి చలిని సరే ఏసీలో కూర్చున్నప్పుడు చాలా చల్లగా అనిపిస్తుంది. కాబట్టి ఆయన కానీ ఆమె కంఫర్ట్ జోన్ నుండి బయటపడి ఆమె అనుభవించుకొని, కంఫర్ట్ జోన్ లేని పరిస్థితులు ఉన్నాం ఏసీ రూమ్లో. ఎందుకంటే అది ఆమె పరిచయం లేదు. కానీ ఆమె ఆ పాట పాడామన్నమాట. ఆమె పాట పాడాం. కాబట్టి ఆమెకు నేషనల్ అవార్డు దొరికిందన్నమాట. మన దేశంలో జరిగిన విషయం నేషనల్ అవార్డు దొరికింది అన్నమాట. చూడండి, ఆమెకు దొరికిన సమయం ఆమె వాడుకున్నామన్నమాట. ఆపర్చునిటీ వాడుకోవడం. కానీ చాలా మంది ఈ విషయంలోనే కంఫర్ట్ జోన్ నుండి బయటపడకుండా, చాలా మంది ఆపర్చునిటీ వాడుకోకుండా ఆశ, దుఃఖం, డిప్రెషన్ బ్రతున్న వారు మనం చూడవచ్చు. నేషనల్ అవార్డు దొరికినప్పుడు ఎంతో సంతోషం. చూడండి, ఎందుకంటే ఆమె తన అవకాశం ఆపర్చునిటీ వాడుకున్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన సమయం విలువ మనం అర్థం చేసుకోవాలి. సమయం చాలా ఖరీదు. అది మనం వాడుకోవడం, పరిశుద్ధాత్మతో కలిసి వాడుకోవడం నేర్చుకోవాలి. దేవుడు మనకు ఆపర్చునిటీ ఇస్తాడు.
ఇది మన మేలు కొరకు అనమాట. యోసేపు అది గ్రహించారు. అందుకు యోసేపు అది గ్రహించారు. పాత నిబంధనలో మనం చూడవచ్చు భక్తులు అదే చెరసాల్లో ఉన్నప్పుడు కూడా తన టాలెంట్ వాడుకున్నా అంతే. చూడండి గొప్ప ప్రమోషన్ వచ్చింది. కాబట్టి ఏ రోజు ఇప్పుడు ఇలా సమయం మనం అర్థం చేసుకోవాలి. మనకు దేవుడు ఇచ్చిన టాలెంట్ అప్పుడు చూడండి మనం వాడుకోవాలి. వాడుతున్నప్పుడు మనకు ప్రమోషన్ పడుతుంది. వాడుకోలేదంటే నిరాశ, తర్వాత నిరాశ, బాధపడినా ఏం కాదు. సోదరు చాలా మంది అదే నిరాశ, బాధ, టెన్షన్, డిప్రెషన్ కారణమే లేదు. సమయం వాడుకోవడం లేదు, ఆపర్చునిటీ వాడుకోలేదు, సమయం విలువ అర్థం చేసుకోవడం లేదు, జీవితం విలువ అర్థం చేసుకోవడం లేదు. దేవుడు ఇచ్చిన సమయం ఎంత ఖరీదైనది అని అర్థం చేసుకోవడం లేదు. 70 సంవత్సరం బ్రతున్న వారు దాదాపు 25,000 కంటే దాదాపు ఆవరేజ్ అన్ని రోజులు భూమిని బ్రతున్న అంతే. 25,000 రోజులు అంతే దాదాపు ఆవరేజ్ 70 సంవత్సరం బ్రతిన వ్యక్తి. ఒకటి ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి నిమిషాలు చాలా ఇంపార్టెంట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు రాకడ కొరకు ప్రియులారా మనం సిద్ధపడదాం. ప్రభు ఇష్టం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రభు త్వరగా వస్తాడు. ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడుతున్నాం, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ఆమె సిద్ధపడుతాను, ప్రార్థన ద్వారా సిద్ధపడుతాను. మనందరం యేసుక్రీస్తు రెండవ రాకడలో మన అందరూ ఎత్తపడిన కృప జీవగల దేవుడు మనకు అనుగ్రహించినాక మనం మాత్రం కదా అనేకలను కూడా మనం సిద్ధపరుస్తాం. రాకడలు అనేకరు ఎత్తపడాలి. ప్రభు చెప్పారు, ఇదిగో నేను త్వరగా వస్తాను. కాబట్టి వాగ్దాన్ని ప్రభు తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. తర్వాత నిత్యం యుగాలు ప్రభుత్వం సంతోషం, సమాధానం, నిత్య రాజ్యం. ప్రభు మనం మాత్రం కాదు, అనేకులు వస్తారు. అనేక పరిశుద్ధులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు కూడా వస్తారు. పాత నిబంధనలలో జీవగల దేవుని కొరకు రోషం కలిగి బ్రదైన వారు కూడా వారిని కూడా దేవుడు రప్పిస్తాడు. క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడిన వారు అందరూ వస్తారు. కాబట్టి అలా ఒక రోజుని బట్టి ప్రియులారా మనందరం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ప్రభు రాకడలో మనం అందరూ వెత్తపడిన గుంపులు ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, దేవుడు ఇచ్చిన నిరీక్షణను బట్టి దేవుని శుద్ధిస్తాం. వాక్యం ద్వారా దేవుడు మనలో దీవించినాక ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ గల తండ్రి, ఇప్పుడు మీరు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభావ మీ త్వరగా వస్తామని చెప్పిన ప్రభావ మీ మాటని బట్టి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని సిద్ధపరుస్తున్నట్టు వందనాలు, వాక్యం ద్వారా శుద్ధి చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ఖరాబి నేను పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధం ఉండాలని చెప్పిన తండ్రి. లోతుగా మమ్మల్ని పరిశుద్ధపరుచుండాలి. మీరు అక్కడ మేమందరూ వ్యక్తపడాలి. దేవ స్తోత్రం. ప్రతి ఒక్క తండ్రి రక్షణ పొందిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కొత్త జన్మించిన వారందరిని బట్టి శుద్ధిస్తున్నాం. మేమందరి రక్షణ ఇది కృపాదేవ దేశం. మరి అక్కడలో మేము ఎత్తపడే ఆ గుంపులు ఉండే కృపాదేవండి దేశం. ఇంకా రక్షణ పొందలేని వారు త్వరగా రక్షణ దేవా దేశమని మారు మనస్సు దేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం. అందరి రక్షణ పొందినట్టు, అందరి జీవనం పొందినట్టు, అందరి ప్రభు రాకడలు ఎత్తపడినట్టు ప్రభు కృప చూపు అని మేమందరూ ప్రార్థన ఇస్తాం. మెరత్వంగా గౌరవిస్తాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఒక నిరంతర సహవాసం మనకు అందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయాలు యేసు రెండవ రాకడ దాకుంటున్నారు. ఆమేన్.